నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? సంక్రాంతి సీజన్ అయితే మొదలైపోయింది. చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాల ఫీవర్ అయితే రావాల్సింది. కాకపోతే ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాల ఊసే లేదు. ప్రభాస్ నటించిన రాజాసాబ్, చిరంజీవి నటించిన మన శివశంకర్ వరప్రసాద్, వీటితో పాటు తమిళ నుంచి జననాయగన్, అలాగే ఇక్కడ నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, రవితేజ వీళ్ళ సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈసారి పెద్దగా పోటీ అయితే ఉండబోతుంది. కానీ ఏ సినిమా పైన కూడా అంతగా బజ్ లేదు. రీసెంట్గా చూసుకుంటే రాజాసాబ్ సినిమాని ఈ నెల 8వ తారీఖున ప్రీమియర్స్తో స్టార్ట్ చేయబోతున్నారు. మామూలుగా 9వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. దానితో పాటు జననాయగన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అయితే రెండు సినిమాలకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. అయితే బుకింగ్స్ మాత్రం అనుకున్నంత రేంజ్లో లేవు. ఈ మధ్య చూసుకుంటే రాజాసాబ్ సినిమాకి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అని చాలా రిలీజ్ చేశారు. కానీ అసలు ఏది కూడా అంతగా మెప్పించలేదు. వెనకసారి వచ్చిన 2.0 ట్రైలర్ మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. అయితే ఎక్కడ కూడా ప్రమోషన్స్ అనేవి చేయకపోవడం, సరైన ఊపు తీసుకొచ్చే ప్రమోషన్లు చేయకపోవడం ఇక్కడన్నా కొంత మేలు. ఇక హిందీకి వెళ్తే అసలు ప్రమోషన్స్ అనేవి లేవు. ఏ సినిమాకైనా, అందులోని ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో రీచ్ రావాలంటే ఖచ్చితంగా హిందీలో ప్రమోషన్స్ ఉండాల్సిందే. అది ఈ సినిమా కావచ్చు, ఇంకే సినిమా అయినా కావచ్చు. కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్ అనేవి అసలు చేయట్లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం కూడా చాలామందికి క్లారిటీ లేనట్టుంది. అంటే సోషల్ మీడియాలో బజ్ ఆ విధంగా ఉంది ఈ సినిమాకి. ఒక ఫ్యాన్స్ మాత్రమే సినిమా చూస్తే సినిమా హిట్ అవ్వదు కదా. సో అలా చూసుకుంటే ఈ సినిమాకి మాత్రం డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చేలానే కనిపిస్తున్నాయి. ఇంకోటి, ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి చాలా రోజులైంది. అయితే ఇప్పటికి కూడా ఈ సినిమాకి కనీసం $2.5 మాత్రమే వచ్చాయి. $3 లక్షల కూడా రాలేదు. మామూలుగా ప్రభాస్ సినిమాలు ఏ సినిమా తీసుకున్నా, సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా రిలీజ్కి ముందే ప్రీ బుకింగ్స్ ద్వారా దాదాపుగా 2.54 మిలియన్స్ వరకు అయితే కలెక్ట్ చేశాయి. కానీ ఈ సినిమా చూసుకుంటే అసలు బజ్జే కనిపించట్లేదు. $2.5 లక్షల అంటే అసలు 1 మిలియన్ అందుకునే పరిస్థితి కూడా లేదనిపిస్తుంది. మరి వెరీ పూర్ బుకింగ్స్ అనే చెప్పాలి దీనికి కారణం ఏంటంటే డైరెక్టర్ మారుతి పైన ఫ్యాన్స్కి కాస్త గందరగోళం ఉండడం, ఆ తర్వాత ఈ సినిమాకి సరైన ప్రమోషన్లు చేయకపోవడం, రిలీజ్ చేసిన టీజరు, ట్రైలరు, సాంగ్స్ ఏ కంటెంట్ కూడా ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ఈ సినిమాకి బజ్ అయితే తగ్గింది. రాజాసాబ్ సినిమాని 342 లొకేషన్స్లో 1021 స్క్రీన్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. దీనికి బుకింగ్స్ ఓపెన్ చేస్తే కనీసం $3 లక్షల కూడా ఇంకా కలెక్ట్ చేయలేదు. $2.5 లక్షల దగ్గరే సినిమా అయిపోయింది. బేసిక్గా ప్రభాస్ సినిమాలు దేనికైనా సరే, కల్కి కావచ్చు, సలార్ కావచ్చు, దానికంటే ముందు రిలీజ్ అయిన ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు సైతం మంచి ప్రీ బుకింగ్స్ అయితే జరిగాయి. మామూలుగా 2.54 మిలియన్స్ వరకు అయితే ఈయన సినిమాలకి వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం 1 మిలియన్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఈ సినిమా పైన అంతగా బజ్ లేదు. పెద్దగా టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఏ కంటెంట్ కూడా ఆడియన్స్కి అంతగా రీచ్ కాలేదు. ఇంకోటి, ఈ సినిమాకి ప్రమోషన్లు అనేవి అసలు చేయట్లేదు. మరి ఎందుకో తెలీదు. ఈ సినిమాకి బడ్జెట్ చూసుకుంటే దాదాపుగా 400 నుంచి 500 కోట్ల బడ్జెట్ అయితే చెప్తున్నారు. అంత బడ్జెట్లో తీసిన ఈ సినిమాని రిలీజ్ అవుతుంటే కనీసం సరైన ప్రమోషన్లు కూడా చేయట్లేదంటే ఇక విషయం ఏమైంటుందో మనకైతే తెలీదు. అసలు ఇక్కడన్నా కొంతవరకు బెటర్. అంటే ఇక్కడన్నా కొంచెం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు, తర్వాత ఏదేదో హడావుడి చేశారు, 2.0 ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ హిందీ వరకు వెళ్తే ఇక చాలా ఘోరం. అసలు అక్కడ ప్రమోషన్స్ అనేవి లేవు, ఇంటర్వ్యూ లేవు, అసలు ఏమీ లేదు. మరి ఎన్ని థియేటర్స్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారో కూడా క్లారిటీ లేదు. ఇకపోతే ఇదే నెల 11వ తారీఖున ప్రీమియర్స్తో అడుగు పెట్టబోతున్నాడు చిరంజీవి మన శివశంకర్ వరప్రసాద్ సినిమాతో. ఇక ఈ సినిమాకి కూడా బజ్ అంతగా లేదు. ఎక్కడ చూసినా కూడా బజ్ ఉందని వాళ్ళు అయితే ఫీల్ అవుతున్నారు, కానీ బజ్ అయితే లేదు. ఈ సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల, ఆ తర్వాత ఓ ప్రసాద్, తర్వాత ఇంకోటి నిన్నొచ్చిన ఆ సాంగ్, ఇవన్నీ కూడా ఏది కూడా అంతగా మెప్పించలేకపోయింది. ప్రతి సాంగ్ కూడా ఏదో యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో మాత్రం రీచ్ వచ్చినట్టు కనబడుతుంది. కానీ దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేం. ఎందుకంటే ఇవన్నీ పెయిడ్ వ్యూస్ అయినప్పుడు ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయని అనుకోవచ్చు. అయితే ఈ సినిమాకి కలెక్షన్లు వస్తాయా రావా అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. అంటే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి కనీసం అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడో ఓపెన్ చేశారు. కనీసం $1,00,000 కూడా రాలేదు ఈ సినిమాకి. 119 లొకేషన్స్లో ఈ సినిమాని 500 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తుంటే కనీసం $90,000 కూడా రాలేదు. అంటే ఈ సినిమా పైన బజ్ ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇక రేపు అంటే ఈ సినిమాకి ఇంకా టీజర్ కానీ, ట్రైలర్ కానీ రిలీజ్ చేయలేదు. రేపు ఒకవేళ ఈ సినిమాకి టీజరు, ట్రైలర్కి మంచి రెస్పాన్స్ దక్కిందంటే అడ్వాన్స్ బుకింగ్స్ కానీ, కలెక్షన్స్ కానీ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాకి పాజిటివ్ టాక్ రాకుండా ఫ్లాప్ టాక్ వస్తే మన శివశంకర్ వరప్రసాద్ మూవీ సేఫ్ అవుతుంది. ఒకవేళ ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ పడిందంటే కష్టమే ఇంకా.
అది కాక చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే బజ్ అనేది రావాలి, బజ్ అనేది క్రియేట్ కావాలి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకి బజ్ ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. అయితే ఈ సినిమాలన్నింటికి కూడా ఎందుకు బజ్ క్రియేట్ కావడం లేదు అనేది మనం ఒకసారి చూస్తే టికెట్ రేట్లు అనేవి చాలా హెవీగా పెడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అసలు న్యూట్రల్ ఆడియన్స్ కానీ సినిమాలంటే పడి చచ్చే మూవీ లవర్స్ కూడా సినిమాకి వెళ్ళాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయం వస్తుంది. అసలు మొన్న రిలీజ్ అయిన దురంధర్ సినిమాకి కేవలం $10 మాత్రమే పెట్టారు ఓవర్సీస్లో. సినిమాకి హౌస్ఫుల్ కలెక్షన్స్ ఎక్కడ చూసినా కూడా. అదే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలకి దాదాపుగా $20 పైగానే పెడుతున్నారు. అంటే ఒక టికెట్ కొనాలంటే ఇక ఎంత డబ్బులు వెచ్చించాలో మీరే అర్థం చేసుకోండి. అలాంటప్పుడు ఈ సినిమాకి బుకింగ్స్ ఎలా జరుగుతాయి? దానికి తోడు ఈ సినిమాలపైన బజ్ కానీ సినిమాని చూద్దామన్న ఇంట్రెస్ట్ కానీ క్రియేట్ చేసుకోలేకపోతున్నాయి ఇవి. మొత్తానికైతే రాజాసాబ్ సినిమా కావచ్చు, అలాగే మన శివశంకర్ వరప్రసాద్ కావచ్చు, 2 సినిమాలు కూడా ప్రీ బుకింగ్స్లో బాగా వెనుకబడ్డాయి. ఇక అంటే మామూలుగా చిరంజీవి సినిమాకైతే అంతగా అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి జరగవు, కానీ ప్రభాస్ నటించిన సినిమాకి కూడా అసలు ఇంత లో బుకింగ్స్ అంటే ఇక అది ఏంటో మరి మనకైతే అర్థం కావట్లేదు. సినిమా పైన ఇంట్రెస్ట్ లేదా, లేదంటే థియేటర్ టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయా, లేదంటే ఇతర కారణాలా, అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదైనా మెప్పించలేదా, లేదంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా ఈ సినిమాలకి టాక్ వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు. ప్రభాస్ నటించిన సినిమాకి ఈ పాటికి కనీసం $1 మిలియన్ అన్నా దాటిపోయి ఉండాలి, క్రాస్ చేసి ఉండాలి, కానీ లేవు. కనీసం $3 లక్షల కూడా కలెక్ట్ చేయలేదంటే సినిమా రిలీజ్కి $1 మిలియన్ అనేది కూడా ఇక వచ్చే అవకాశం లేనట్టు కనబడుతుంది. అంటే సినిమా రిలీజ్కి ఇంకా జస్ట్ 5 days మాత్రమే ఉంది ప్రీమియర్స్కి. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఇంకా $3 లక్షల కూడా కాలేదంటే ఇక ఏమొస్తాయో మరి $1 మిలియన్. ఇక చిరంజీవి సినిమాకైతే $1 లక్ష కూడా రాలేదు. నాకు తెలిసి ఒకటి టికెట్ రేట్స్కి భయపడి ఉంటారు, లేదంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఏ సినిమా బాగుంటే అప్పుడు ఆ సినిమాకి వెళ్దాం, సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత అని ప్రేక్షకులు ఏమైనా లైట్ తీసుకున్నారో తెలీదు. మొత్తానికైతే ఈ 2 సినిమాలు కూడా అడ్వాన్స్ బుకింగ్స్లో చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నాయి. ఒక సినిమా చూసుకుంటే 1000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది రాజాసాబ్ సినిమా, బుకింగ్స్ మాత్రం $3 లక్షల కూడా లేవు. ఇక మన శివశంకర్ వరప్రసాద్ సినిమా అయితే 500 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాకి $90,000 మాత్రమే వచ్చాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే $90,000 కూడా రాలేదు, 86K మాత్రమే వచ్చినట్టున్నాయి. చూసుకుంటే ఇవైతే చాలా పూర్ బుకింగ్స్. మరి ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుంది. ఇక రాజాసాబ్కి అయితే నో ఆప్షన్, అంటే టీజరు ట్రైలర్ అన్నీ రిలీజ్ చేశారు. ఇక మన శివశంకర వరప్రసాద్కి మాత్రం టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇంకా సరిగ్గా రిలీజ్ చేయలేదు. దీనిలో ఉన్న ఆ కంటెంట్ ఏమన్నా ఆడియన్స్కి నచ్చి దీనికి ఏమన్నా బుకింగ్స్ పెరుగుతాయేమో చూడాలి. మొత్తానికైతే బుకింగ్స్లో ఈ 2 సినిమాలు బాగా వెనుకబడ్డాయి. మరి మీరు ఈ 2 సినిమాల్లో దేనికైతే వెళ్దామనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.